సార్ ఆంధ్రప్రదేశ్లో గంజాయికి అడ్డొస్తున్నాడు అని చెప్పి ఈ ఎవరైతే ఈ కామాక్షి అని ఉందో ఈవిడ పెంచలైన హతమార్చినట్టు పోలీసులు ఈరోజు డిక్లేర్ చేసి ఆవిడని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఇదే అదునుగా భావించినటువంటి వైసీపీ ఇప్పటికీ గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది, ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఏంటి అసలు మా హయాంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపామంటున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఎవరి హయాంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపడం జరిగింది? మరి ఈ హత్యని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను డేట్తో సహా ఒక ఇది చెప్తాను. అప్పుడు ఏం జరిగిందో చెబితే ఇప్పుడు ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 2022 డిసెంబర్ 13వ తారీఖు నెల్లూరు పోలీసులు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు 1 టౌను 2 టౌను పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించి గంజాయి స్మగ్లింగ్ ర్యాకెట్ని పట్టుకున్నారు. ఇప్పుడు 2022లో ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం అప్పుడు గంజాయి స్మగ్లింగ్ చేసి పోలీసులు పట్టుకున్న ర్యాకెట్లో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి. ఇప్పుడు ఈ అరవ కామాక్షి ఒక పెంచలయ్య అనే ఒక సిపిఎం నాయకుడిని, ఆ సిపిఎం నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే, గంజాయి తీసుకోమాకండి, గంజాయి డ్రగ్స్ ఇవన్నీ ప్రమాదకరము అని ఊళ్ళల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాడు. మరి వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుంది కదా, అందుకని ఆ పెంచలయ్య మీద దాడి చేసి హత్య చేశారు. ఆ హత్య కేసులో A1 అరవ కామాక్షి. అంటే 2022లో డిసెంబర్లో కేసు బుక్ చేసినప్పుడు పోలీసులు ప్రాణాలకి తెగించి పట్టుకున్నారు. అప్పుడు కూడా పట్టుకుంటే నువ్వు ఆ రోజున ఈ అరవ కామాక్షిని గనక నువ్వు పనిష్ చేసి ఉన్నట్టయితే, అంటే కేసు కరెక్ట్గా పెట్టి దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళినట్టయితే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పెంచలయ్య అనే వ్యక్తిని ఈ లేడీ డాన్ చంపే స్థాయికి ఎదుగుండేది కాదు. ఈ కామాక్షి తోటి ఉండే అతను జేమ్స్, అతని పేరు, అతన్ని పట్టుకోవటానికి వెళ్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే ఆ కానిస్టేబుల్ ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. అంటే ఒక కానిస్టేబుల్ చావు బతుకుల్లో ఉండే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి, మన పార్టీ వాళ్ళని మనం శిక్షించుకుంటామా, గంజాయి అమ్మితే అమ్ముతారు, పాపం తెలియక అమ్ముతారు అన్న దృక్కోణంతో ఈ అరవ కామాక్షిని వదిలేశాడు. వదిలేయటమే కాకుండా, కామాక్షి నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, అవన్నీ ఎలక్షన్లో ఖర్చు పెట్టి మన క్యాండిడేట్ని గెలిపించు అని చెప్పినట్టున్నాడు. వాళ్ళు అదే పని చేశారు. అంటే వీళ్ళు క్రిమినల్స్ అడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ అడ్డాగా మారి కూర్చున్న పరిస్థితులు ఇవన్నీ. నిన్నగాక మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గనుల డాన్ ఉన్నాడు కదా, ఎవరు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, ఎవరు ఆయన పేరేంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆ జైల్లో పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టూరుకు కావాల్సిన ఏర్పాట్లకి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టింది ఈ అరవ కామాక్షి. అంటే నువ్వు గంజాయి అమ్ము, పిల్లల్ని జడగొట్టు, ఆ డబ్బులు తీసుకురా, ఎన్నికల్లో ఖర్చు పెడదు కానీ ఆ డబ్బులు తీసుకురా, నేను వచ్చినప్పుడు జనాన్ని మొబిలైజ్ చేద్దు కానీ అని చెప్పి వదిలేసే బ్యాచ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ప్రజలని పీడించుకు తింటూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఈ బ్యాచ్లు ఎట్లా ఉన్నాయంటే మార్కెట్లో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు,
ఒక తరాన్ని చెడగొట్టాడు, ఒక తరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే ఆ రోజున మనకెవరికి అర్థమై చావలా. ఒక తరాన్ని కాదు 2 తరాలను చెడగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో. అందరూ మొత్తం గంజాయి వాడెవడో వైజాగ్లో వాడు పట్టుబడ్డాడు కదా, వాడెవడంటే వైసీపీ విద్యార్థి విభాగం లీడర్ట. విద్యార్థి విభాగం అంటే నువ్వు ఈ డ్రగ్స్ సప్లై చేయటానికి విద్యార్థి విభాగం ఉన్నది ఎందుకు? ఏదైనా విద్యార్థులకు సమస్య వస్తే నువ్వు వాళ్ళ తరఫున పోరాడటానికి నువ్వు అది చేస్తావా? విద్యార్థులకు గంజాయి అమ్ముతావా? ఆడిని పట్టుకుంటే మా విద్యార్థి నాయకుడిని, విద్యార్థి సంఘ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి గొడవ చేస్తారు. ఈ లేడీ డాన్ని పట్టుకుంటే అంతకుముందర ఇంకొక లేడీ డాన్ ఉంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్గా మాకండి, ఇద్దరు నెల్లూరే. మళ్ళీ ఆ లేడీ డాన్కి ఈ లేడీ డాన్ అందరూ ఒకటి అనుకోమాకండి. ఆ లేడీ డాను మన పార్టీనే, వైఎస్ఆర్సీపీనే. ఈ లేడీ డాను మన పార్టీనే, వైఎస్ఆర్సీపీ. అంటే ఎంతమందిని పెంచి పోషిస్తున్నారో చూడండి. పబ్లిక్గా మీటింగులు పెట్టి మీరందరూ రౌడీయిజం చేయండి, మీరందరూ జైళ్ళకి వెళ్ళండి, పర్వాలేదు, మిమ్మల్ని నేను కాపాడుకుంటా అని చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు విని వీళ్ళందరూ నేరాలు మానటం లేదు. ఈ గంజాయి స్మగ్లింగ్ ఏంటి? గంజాయి స్మగ్లింగ్ మీద ఎడ్యుకేట్ చేద్దాం ప్రజలను అని చెప్పి గ్రామాల్లో తిరుగుతున్న పెంచలైని మర్డర్ చేయటం ఏంటి? ఈ మర్డర్ కేసులో నిందితుల్ని పట్టుకోవటానికి వెళ్తే పోలీసుల మీదే దాడి చేయటం ఏంటి? విద్యార్థి విభాగం అని చెప్పి గంజాయి ఈ డ్రగ్స్ అమ్మటం ఏంటి? ఆ డ్రగ్స్ను పట్టుకుంటే నువ్వు పేపర్లలో, నీ పేపర్లో, నీ టీవీలో ఎట్ట పట్టుకుంటారు అని చెప్పి తప్పుడు వార్తలు రాయటం ఏంటి? ఏంటి దరిద్రం? ఈ రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని ఎట్లా వదిలించాలి? ఇదే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మొత్తం కొంచెం ఏమాత్రం ఈ సమాజం పట్ల స్పృహ ఉన్న వ్యక్తి అయినా సరే ఇదే ఆలోచిస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.